మిత్రులారా, దేవుడు మనల్ని ప్రేమించి కనికరమ చూపి తండ్రి అనేది సంపూర్ణ సత్యము. అయితే దేవుడు మనుషులను వారి పాపములను బట్టి శిక్షిస్తాడన్నది కూడా అదే విధంగా సత్యము. పాపమునకు విరోధంగా ఆయన ఆగ్రహము గొప్పది, భయంకరమైనది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 30-31 వచనాలు, అదేవిధంగా 12వ అధ్యాయం 29వ వచనము. మనము మారు మనసు పొందకపోతే దేవుని దయ, ప్రేమ మరియు క్షమాపణ పొందలేము. దానికి బదులుగా ఆయన ఉగ్రత పొందుతాము. ఏ మార్గముని ఎన్నుకోవాలనేది మన ఇష్టము. అయితే క్రియల వల్ల కాదు కానీ విశ్వాసము వలననే మనము రక్షణ పొందుతామని జ్ఞాపకం ఉంచుకో. క్రియలకు ముందు విశ్వాసం ఉంటుంది. విశ్వాసము తర్వాత రక్షణ, రక్షణ తర్వాత మంచి క్రియలు ఉంటాయి. అనేక మంది ప్రజలు కొంత మత యోగ్యత సంపాదించుకోవడానికో లేక కొంత ఆత్మీయ దీవెనలు పొందడానికో మాత్రమే మంచి క్రియలు చేస్తారు. అటువంటి మంచి క్రియలు స్వార్థములో నుండి పుట్టుకొస్తాయి. ఈ స్వార్థముతో కూడిన మంచి కార్యాలకు భిన్నంగా విశ్వాసం నుండి ఉత్పన్నమయ్యే మంచి పనులు నిస్వార్థంతో కూడుకున్నవి. విశ్వాసము నుండి ఫలించు క్రియలు ఎల్లప్పుడూ దేవుని మహిమ కొరకు మరియు ఇతరుల ప్రయోజనం కొరకు చేయబడతాయి. సత్క్రియలు ఓపికగా చేయడం ఆవశ్యకము. మన సత్క్రియలు ఎడతెగక ఉండాలి, ఎందుకంటే అవి ఎడతెగక ఉండే విశ్వాసము నుండి పుట్టినవి కాబట్టి. పౌలు వెదకమని చెబుతున్న మహిమ, ఘనత, అక్షయతలు భూలోక సంబంధమైనవి కావు కానీ పరలోక సంబంధమైనవి. మన దృష్టిని పరలోక సంబంధమైన వాటి యందు ఉంచుదాము. కొలస్సీ 3:1. మారు మనసు పొంది క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుడు మహిమను, ఘనతను, అక్షయతను పరలోకమందు అనుగ్రహిస్తాడు.